హలో ఫుడ్డీస్. ఈరోజు మేము కాకినాడ నుంచి రాజానగరం అయితే రావడం జరిగింది. ఎందుకో తెలుసా? కనకరాజు వారి కోవా టేస్ట్ చేయడానికి. చాలామంది చెప్పారు ఈ కోవా చాలా టేస్టీగా ఉంటుందని. నేను ఆరిఫ్ భాయ్, అఖిల్ భాయ్ కలిసి కారులో అయితే రావడం జరిగింది. వాళ్ళ దగ్గర ఏ ఐటమ్స్ ఉంటాయి, ఏ స్పెషల్ ఐటమ్స్ ఉంటాయి అన్నది ఇప్పుడు మనం వెళ్ళి చూద్దాం. ఇదే ప్యూర్ మిల్క్తో చేసిన కనకరాజు కోవా. వీళ్ళు అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసి మన ముందే ఉండలు చుట్టి తయారు చేస్తున్నారు. పట్టుకుంటే చాలా మెత్తగా అండ్ స్మూత్గా ఉంది. ఈ కోవా యొక్క ఇన్సైడ్ మేకింగ్ చూద్దాం రండి. కోవాతో పాటు వీళ్ళ దగ్గర ఇంకో 2 స్పెషల్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. మొదటిది బెల్లం పాకంలో ముంచిన గజ్జికాయలు అండ్ దానితో పాటు జీడిపప్పు హల్వా కూడా చాలా స్పెషల్ అంట. ఒక కస్టమర్కి అయితే హల్వా అయితే ఇచ్చాం టేస్ట్ కోసం. ఆయనకైతే చాలా బాగా నచ్చిందంట. నేనైతే కోవా ట్రై చేశాను. నోట్లో వేస్తే కరిగిపోతుంది. స్వీట్నెస్ మరీ ఎక్కువ కాదు, మరీ తక్కువ కాదు. నాకైతే చాలా బాగా నచ్చింది. వీటితో పాటు చాలా రకాల హాట్ ఐటమ్స్ అండ్ స్వీట్స్ సొంతంగా తయారు చేసి అమ్ముతున్నారు. 200 గ్రామ్స్ నుంచి ½ కిలో దాకా మెనీ టైప్స్ ఆఫ్ మిక్చర్ ప్యాకెట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. పూతరేకులు కూడా స్వయంగా వీళ్ళే తయారు చేస్తారంట, అది కూడా ప్యూర్ ఘీతో. రోషన్ భాయ్ గజ్జికాయ ట్రై చేశారు. నోట్లో వేసుకుంటే పాకం కారిపోతుందంట. అనిల్ భాయ్ అయితే కనకరాజు ఓన్ మేకింగ్ అప్పడాలు తిన్నారు. నాకు ఎంతో ఇష్టమైన రేగుడియం ప్యాకెట్లు కూడా ఉన్నాయండి. మీకు కూడా ఇష్టమైతే నా కామెంట్లో చెప్పండి. అండ్ అదేవిధంగా రాజానగరం హైవే మీద వెళ్ళే ప్రతి ఒక్కళ్ళు ఈ కనకరాజు కోవా సెంటర్ని విజిట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయడం అయితే మర్చిపోకండి. బాయ్.